రూట్ మార్చి స్పీడ్ పెంచిన చెర్రీ యంగ్ డైరెక్టర్స్ నుండి గ్లోబల్ లెవెల్ డైరెక్టర్ల వరకు లైన్లో చాలా మందే ఉన్నారుగా. మొన్నటి వరకు నీల్ ఒక్కడే అనుకున్నాం, కానీ ఇప్పుడు గురూజీ సందీప్ రెడ్డి వంగ కూడానా. ఈ కాంబినేషన్స్ అంటే థియేటర్స్ దద్దరిల్లాల్సిందే. ఇంతకీ ఆ ప్రాజెక్ట్స్ ఏంటా అనుకుంటున్నారా? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాల విషయంలో దూకుడు పెంచాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఈ ఇయర్ గేమ్ చేంజర్తో డిసప్పాయింట్ చేసిన చరణ్ ప్రజెంట్ పెద్దిలో యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఉప్పెనతో బ్లాక్ బస్టర్ అందుకున్న బుచ్చిబాబు సనా డైరెక్టర్ కావడంతో పెద్దిపై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రీసెంట్ టైమ్స్లో సరైన హిట్ లేని చరణ్ ఈ మూవీపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. విలేజ్ బ్యాక్గ్రాఫ్లో రాబోతున్న ఈ మూవీలో రా అండ్ రగ్గుడ్ లుక్లో చెర్రీ కనిపిస్తుండడంతో రంగస్థలం వైబ్స్ కనిపిస్తున్నాయని ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ మార్చ్ 27న రామ్ చరణ్ బర్త్డే ట్రీట్గా రిలీజ్ అవనుంది. అయితే పెద్ది తర్వాత రామ్ చరణ్ సుకుమార్తో RC-17 చేయనున్నారు. దీనిపై స్టోరీ సిట్టింగ్స్ కంప్లీట్ అవ్వగా ప్రజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. పెద్ది షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే చరణ్ RC-17లో జాయిన్ అవనున్నారు. ఈ సినిమా తర్వాత చరణ్ వరుస సినిమాల్ని లైన్లో పెట్టే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం టాలీవుడ్లో హీరోలందరూ చేతిలో 2-3 ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్నారు. సీనియర్ హీరోలైన చిరు, బాలకృష్ణ లాంటి వాళ్ళు సైతం యంగ్ హీరోలకు పోటీగా వరుస సినిమాని లైన్లో పెడుతున్నారు. అయితే చరణ్ కెరీర్లో మాత్రం చాలా నెమ్మదిగా సాగుతుంది. 2022లో వచ్చిన RRR రిలీజ్ తర్వాత ఆయన చేసిన సినిమాలు ఆచార్య, గేమ్ చేంజర్ మాత్రమే. 4 ఏళ్లలో 2 సినిమాలతో రాగా ఆ 2 డిజాస్టర్లే. ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ చాలా నిరాశగా ఉన్నారు. దీంతో వారి బాధ అర్థం చేసుకున్న చెర్రీ ఇక నుంచి దూకుడు పెంచాలని డిసైడ్ అయ్యారట. ఇదే సిచ్యువేషన్స్లో సీనియర్ డైరెక్టర్ల నుంచి యంగ్ డైరెక్టర్ల వరకు ఎవరైనా కొత్త కథలతో వస్తే ఎవరిని తక్కువ అంచనా వేయకుండా ప్రతి కథ వింటున్నారట. అండ్ తన ఇమేజ్కి తగ్గట్లుగా కొత్త కథతో వస్తే ఎవరితో అయినా సినిమా తీసేందుకు రెడీ ఉన్నట్లు చెబుతున్నారట. ముందుగా స్టోరీని విని ఫైనల్ చేసుకుంటే ఆ తర్వాత స్పీడ్గా సినిమాల్ని పట్టలెక్కించనున్నది చరణ్ ప్లాన్. ఇప్పటికే చాలామంది డైరెక్టర్లు ఆయన కథలు వినిపించగా ఇంకా చాలామంది లైన్లో ఉన్నారట. చేతిలో ఉన్న 2 సినిమాలు కంప్లీట్ అయ్యేలోపు మరికొన్ని ప్రాజెక్టులు అనౌన్స్ చేసేలా చరణ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. KGF 2, సలార్ మూవీలతో పాన్ ఇండియా డైరెక్టర్గా మారిన ప్రశాంత్ నీల్తో చెర్రీ సినిమా చేయనున్నాడని లేటెస్ట్గా వార్తలు వస్తున్నాయి. అయితే దానిపై ఇప్పటి వరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. కానీ వీళ్ళిద్దరి కాంబోలో ఒక్క సినిమా పడితే బాగుంటుందని ఫ్యాన్స్ అందరూ ఆశిస్తున్నారు. అండ్ దాని తర్వాత సందీప్ రెడ్డి వంగ స్పిరిట్, దాని తర్వాత చెర్రీతో ఓ సినిమా ఉంటుందని కూడా టాక్ నడుస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే RC-17, స్పిరిట్ ఒకే టైంలో స్టార్ట్ అయ్యి ఒకే టైంలో షూటింగ్ కంప్లీట్ అవుతాయి. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సలార్ 2 తీయాల్సి ఉంది. కానీ ఆల్రెడీ సలార్ పార్ట్ 2 సగం పైనే షూట్ కంప్లీట్ అయిందనే టాక్ కూడా ఉంది. కాబట్టి సలార్ 2కి పెద్ద టైం పట్టదు. ఇక త్రివిక్రమ్, వెంకీ కాంబోలో వచ్చే మూవీలో చరణ్ ఒక క్యామియో కూడా చేస్తున్నాడన్న టాక్ కూడా ఉంది. బట్ అది జస్ట్ ఒక 1 వీక్ లోపు షూట్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది. కాబట్టి ఒకేసారి షెడ్యూల్ వైజ్గా అటు నీల్కి ఇటు సందీప్ రెడ్డి వంగకి 2 మూవీస్ కంప్లీట్ చేస్తారన్న టాక్ కూడా ఉంది. బట్ అప్పటి సిచ్యువేషన్స్ బట్టి నీల్ ప్రాజెక్ట్ అయినా ముందుకు రావచ్చు, లేదంటే నీల్ కంటే ముందే సందీప్ రెడ్డి ప్రాజెక్ట్ అయినా కూడా ముందుకు రావచ్చు. ఇందులో ఏది ముందొచ్చినా ఏది వెనకొచ్చినా కానీ ఫ్యాన్స్కి మాత్రం పూనకాలనే చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ కంప్లీట్గా ఇటు సలార్ 2 అండ్ దాని తర్వాత డ్రాగన్ సేమ్ టైం షూట్ నడుస్తూనే ఉన్నాయి. బట్ కాకపోతే సలార్ 2 కొంచెం బ్రేక్ ఇచ్చారు. డ్రాగన్ మాత్రం కొంచెం ఆల్రెడీ చాలా స్పీడ్గా షూట్ నడుస్తూనే ఉంది. బట్ దీని తర్వాత RC-17 టైం వరకు ఇక్కడ నీల్ సలార్ 2 కంప్లీట్ చేస్తాడు. అండ్ దాని తర్వాత చెర్రీ అక్కడ కంప్లీట్ చేసిన తర్వాత దాని తర్వాత నీల్ ప్రాజెక్ట్ ఉంటుంది అన్న టాక్ కూడా ఉంది. చెర్రీ వర్సెస్ నీల్ అంటే ఈ కాంబినేషన్లో ఉంటుందన్న టాక్ కూడా ఉంది. అండ్ దాని తర్వాత సేమ్ టైం మళ్ళీ సందీప్ రెడ్డి వంగ ఆల్రెడీ స్పిరిట్ షూట్ నడుస్తుంది కాబట్టి ఆ స్పిరిట్ అయ్యేలోపు ఇక్కడ RC-17 అయిపోతే వీళ్ళిద్దరు కాంబోలో ఇటు నీల్కి అటు సందీప్కి ఇద్దరికి కూడా ఒకే ప్యారలల్గా షెడ్యూల్ వైజ్గా డేట్స్ ఇస్తారన్న టాక్ కూడా నడుస్తుంది. బట్ దీని మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు. కానీ బట్ ఇంత పెద్ద లెజెండరీ డైరెక్టర్ అంటే ఇంత పెద్ద మాస్ డైరెక్టర్స్కి ఒకేసారి షెడ్యూల్ ఇవ్వడం చాలా చాలా కష్టం. బట్ చూడాలి మరి దీని మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాలి. కానీ అయితే పెద్దికి సంబంధించినట్టు ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. జిమ్లో వర్కౌట్స్ చేస్తూ చెర్రీ ఒక ఫోటో పెట్టడం జరిగింది. సో ఆ ఫోటో పెట్టినప్పటి నుండి కూడా పెద్ది ఏ రేంజ్లో ఉంటుందో కంప్లీట్గా అర్థమైపోతుంది. కంప్లీట్గా దాంట్లో బాడీ బిల్డర్ క్యారెక్టర్ అంటే స్పోర్ట్స్ మ్యాన్ అనుకున్నాం. బట్ దీంట్లో ఇంకో కొత్త కోణం కూడా ఉంది. సో ఆ లుక్ చూస్తే డెఫినెట్గా మాస్కి బ్రాండ్ అంబాసిడర్ ఏదైనా ఉంది అంటే అది చెర్రీ లుక్ అనే రేంజ్లో సైడ్ నుంచి ఉన్న పిక్ అవుతుంది. సో ఇప్పుడు ఆ వచ్చినటువంటి ఫోటోనే సోషల్ మీడియాను ఒక ఊపేస్తుందని చెప్పాలి. సో దీని మీద చూడాలి. ఇంకా అఫీషియల్ టీమ్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు అటు నీల్ ప్రాజెక్ట్ అండ్ ఇటు సందీప్ రెడ్డి వంగది. బట్ పెద్దితో మాత్రం డెఫినెట్గా ఆ రంగస్థలం వైబ్స్ని కంప్లీట్గా ఆకలిని మెగా ఫ్యాన్స్ అందరికీ తీర్చే విధంగానే ఆ పెద్ది లుక్స్ అండ్ దాని తర్వాత దాని మీద చేస్తున్నటువంటి ఆ వర్క్స్ కూడా కనబడుతున్నాయి. సో మరి పెద్ది
అండ్ నీల్ అండ్ చరణ్, అండ్ దాని తర్వాత సందీప్ రెడ్డి వంగ చెర్రీ. సో ఈ కాంబినేషన్లో మరి మీ ఫేవరెట్ కాంబినేషన్ ఏంటి? కామెంట్ చేయండి.